వోల్టర్ కీర్స్ గారిని జీవితం చూస్తున్నాము. ఆ మొదటి రోజు ఉదయాన్నే నేను పొందిన అనుభవాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. భగవంతుడే నా ముందు ప్రత్యక్షమై ఉజ్వలంగా ప్రకాశిస్తూ నాలోనికి చొచ్చుకొని పోయే కాంతి ద్వారా తమ ఉనికిని ప్రకటిస్తున్నారు. ఆ కాంతి నాలోనికి చొచ్చుకొని పోయింది. భగవాను సర్వసాధారణంగానే రోజువారీగా ఉండేలాగానే ప్రవర్తిస్తున్నారు. అంటే ఆయన తమ మామూలు ధోరణిలోనే ప్రతిరోజు లాగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తమను దర్శించడానికి వచ్చిన అనేక మందిని చూస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్న చెట్లపైన పైకి క్రిందకి పరుగులు తీస్తున్న ఉడతలను చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. తమ సమీపంలో కూర్చుని ఉన్న పరిచారకులతో ఎప్పుడైనా 1-2 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు అర నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆయన చిన్న కునుకు తీస్తున్నారేమోనని నాకు అనిపించింది. కానీ ఆయన కన్నులు మూసుకుని ఉన్నా సరే ఆయన చుట్టూ జరిగేదంతా ఆయనకి పూర్తిగా తెలుసు అనే విషయము కాసేపటికి నాకు అర్థమైంది. ఉన్నట్లుండి ఆయన తల ఎవరి వైపో తిరిగేది. ఆయన కన్నులు తెరుచుకునేవి. ఆయన వారి వైపు కొద్ది క్షణాల పాటు తమ దృష్టిని కేంద్రీకరించేవారు. అది బజార్లో ఎవరో కొత్తవారు తమ వైపు మామూలుగా చూసే చూపు వంటిది కాదు. అది లోతైన తరచి చూచే లేదా అన్వేషించే చూపు. అది ఎదుటి జీవనంలో నిక్షిప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ, వారి యొక్క అవసరాలను గురించి ఏ విధమైన విమర్శలు చేయకుండా, వాటి మంచి చెడులను గురించి ఏ విధమైన విచారణ జరపకుండా కేవలము వాటిని గురించి ఒక జాబితా తయారు చేస్తున్నట్లు ఉండేది. అది ఏమాత్రము ప్రయత్నం లేకుండానే జరిగిపోయేది. ఎదుటి వారిని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆ ఒక్క చూపు చాలు. అలా కొద్ది క్షణాలు చూసిన పిమ్మట ఆయన చక్కటి పొడవైన తమ చేతి వేళ్లతో తమ తలను నిమురుకోవడమో లేదా దగ్గరలో ఉన్న వారితోనైనా మాట్లాడడమో చేస్తూ ఉండేవారు.